గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1065. మన డైలీ మనిషి అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు స్టెప్ కౌంట్ అయితే మాట్లాడుకోవాలి కదా. నిన్న మన టీంతో చిన్న డిన్నర్కి బయటకు వెళ్ళడం వల్ల నా 8000 స్టెప్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. నియర్లీ 7000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. ఆ రిమైనింగ్ 1000 ఏదైతే నేను పెండింగ్ ఉండిపోయిందో అది ఈరోజు అయితే కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఈరోజు డైలీ మనిషి విషయంకి వచ్చేసరికి ఈరోజు డైలీ మనిషిలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 410 పాయింట్స్ పెరిగి 81,596 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 129 పాయింట్స్ పెరిగి 24,813 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.84% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.45% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.36% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లోని చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఈ ఫస్ట్ పార్ట్ మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే క్రియేట్ అవుతుందో దీనివల్ల గ్లోబల్ మార్కెట్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ప్రెసెంట్ మీడియా అయితే దీని గురించి మాట్లాడలేదు, కానీ దీని గురించి ముందుగానే మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసినట్లయితే కొంచెం అలర్ట్ గా ఉంటారు కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాం. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ 4 to 5 minutes ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రెసెంట్ మీరు సోషల్ మీడియాలో ఎక్కడైనా ఈ న్యూస్ అయితే చూసుండొచ్చు, జపాన్ లోని బాండ్ డీల్స్ పెరిగిపోతున్నాయని. సో జపాన్ లోని బాండ్ డీల్స్ పెరగడం వలన దాని యొక్క ఇంపాక్ట్ మన మీద ఏ విధంగా పడబోతుంది అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మీరు ప్రెసెంట్ చూసారనుకోండి, జపాన్ లోని బాండ్ డీల్స్ ఆల్మోస్ట్ 20 years హైని టచ్ అవుతున్నాయి. ఇక్కడ బాండ్ డీల్స్ ఇంతలా పెరగడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. దానికి కారణం మనం చూసినట్లయితే బాండ్స్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ లోని ఇంట్రెస్ట్ అయితే కనపడకపోవడం, వీటితో పాటు మరికొన్ని రీజన్స్ వలన జపాన్ లోని బాండ్ డీల్స్ అయితే భయంకరంగా పెరుగుతున్నాయి. జపాన్ యొక్క బాండ్ డీల్స్ ఇంతలా పెరిగితే ఓన్లీ అది జపనీస్ ఎకానమీ పైన ఇంపాక్ట్ ఉంటుంది కదా, మన మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందంటే ఓన్లీ బాండ్ డీల్స్ జపాన్ లోనే పెరగట్లేదు. మీకు ఇక్కడ మరొక ఇమేజ్ చూపెడతా చూడండి. యుఎస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యూరోప్ కావచ్చు, కెనడా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇలా మల్టిపుల్ కంట్రీస్ లోని బాండ్ డీల్స్ మీరు ప్రెసెంట్ చూసారనుకోండి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. బాండ్ డీల్స్ ఇంతలా పెరిగిపోయినట్లయితే గవర్నమెంట్ కు ఉన్నటువంటి ఆ డెట్ పైన వాళ్ళు పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ కూడా భయంకరంగా పెరిగిపోతుంది. కాబట్టి ఏ ఎకానమీ రిలేటెడ్ గా కూడా ఇది మంచిది కాదు. జపాన్ రిలేటెడ్ గా మనం చూసినట్లయితే వాళ్ళ బాండ్ డీల్స్ 20 years హైని టచ్ అవుతున్నాయి. ఒకవేళ జపాన్ గనక ఈ సిచ్యువేషన్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ యుఎస్ మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జపాన్ ప్రెసెంట్ $1.3 trillion యుఎస్ ట్రెజరీస్ అయితే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సో వాళ్ళ బాండ్ డీల్స్ ఇంతలా పెరిగిపోయి గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడితే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి యుఎస్ ట్రెజరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని లార్జ్ సైజ్ లో వాళ్ళు సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. ఒకవేళ జపాన్ గానీ యుఎస్ కి చెందినటువంటి ట్రెజరీస్ ని లార్జ్ సైజ్ లో సెల్ చేసినట్లయితే యుఎస్ లోని బాండ్ డీల్స్ ఫర్దర్ గా కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ దగ్గర మనం చూసినట్లయితే $36.6 trillion డెట్ ఉన్నది. అండ్ యుఎస్ గవర్నమెంట్ ఈ డెట్ ని డిఫాల్ట్ చేయొచ్చు అని చెప్పి లాస్ట్ ఫ్యూ టైమ్స్, అంటే లాస్ట్ ఒక 6 months నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ లో కొంతవరకు కన్సర్న్స్ అయితే పెరుగుతూనే వస్తున్నాయి. కాకపోతే ఆ సిచ్యువేషన్ ని యుఎస్ ఎలాగో ఒకలాగా హ్యాండిల్ చేసుకుని పాస్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఇప్పుడు జపాన్ యొక్క ఎకానమీ గనక ఇంపాక్ట్ అయ్యి వాళ్ళు యుఎస్ యొక్క ట్రెజరీస్ ని హై సైజ్ లోని గనక సెల్ చేసినట్లయితే ఆబ్వియస్ గా దాని యొక్క ఇంపాక్ట్ యుఎస్ ఎకానమీ మీద కూడా పడుతుంది. ఇలా గ్లోబల్ ఎకానమీస్ గనక ఇంపాక్ట్ అయినట్లయితే అది మన కంట్రీ రిలేటెడ్ గా కూడా నెగిటివ్ గానే చూడాలి. ఎందుకంటే ప్రెసెంట్ మన కంట్రీ యొక్క సిచ్యువేషన్ బాగానే ఉన్నా కూడా ఒకవేళ యుఎస్ ఎకానమీ భారీగా ఇంపాక్ట్ అయిందనుకోండి, ఏం జరుగుతుంది, అక్కడ కన్జంప్షన్ పైన అయితే భారీగా ఇంపాక్ట్ పడుతుంది కదా. సో కన్జంప్షన్ పైన ఇంపాక్ట్ పడినట్లయితే మనం యుఎస్ కి ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తుంటామో ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ మన ఎకానమీ మీద కూడా పడుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ కనపడుతున్నటువంటి బిగ్ రిస్క్ అయితే ఇది. ఈ సిచ్యువేషన్ ని జపాన్ ఫస్ట్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. జపాన్ గనక ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడకుండా ఒకవేళ జపాన్ ఇంకా స్ట్రెస్ లోకి వెళ్ళినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ వేరియస్ కంట్రీస్ పైన పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో అందుకని ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఈ ఇష్యూని ఇన్వెస్టర్స్ చాలా క్లోజ్ గా ట్రాక్ చేయాలి. దీని రిలేటెడ్ గా ఏవైనా ఫర్దర్ గా అప్డేట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మన డైలీ మనీ షోస్ లో అయితే దాని గురించి మీకు షేర్ చేస్తూనే ఉంటాం. సో మిస్ అవ్వకుండా అప్డేట్స్ అయితే ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సో ప్రెసెంట్ జపాన్ ఎకానమీ సిచ్యువేషన్ ఇలా ఉంది కదా, కంగారు పడిపోయి మనం ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలంటే అటువంటి పరిస్థితి అయితే ప్రెసెంట్ లేదు. బట్ గ్లోబల్ ఎకానమీస్ అయితే కొంతవరకు స్ట్రగుల్ అవుతున్నాయి. ప్రెసెంట్ మనం చూసినట్లయితే దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసి వాళ్ళు బయట పడినట్లయితే ఓకే, అలా గనక బయట పడలేనట్లయితే అన్ని ఎకానమీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మన మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఒక పాజిటివ్ అప్డేట్ కూడా ఉన్నది. ఈసారి సౌత్ వెస్ట్ మాన్సూన్ June 1st కి రావచ్చు అని చెప్పి ప్రీవియస్ గా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దానికన్నా ముందే అంటే May 24th, 25th కే సౌత్ వెస్ట్ మాన్సూన్ కేరళని టచ్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ మాన్సూన్ గనక ఎర్లీగా వచ్చి ఈసారి బెటర్ మాన్సూన్ గనక మన కంట్రీలో ఉన్నదనుకోండి, దాంతో పంటలు అవి బాగా పండేటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ మన కంట్రీలోని
ఇన్ఫ్లేషన్ అయితే కంటిన్యూస్ గా కంట్రోల్లోకి వస్తానే ఉన్నది. సో ఈసారి కూడా మాన్సూన్ బాగుండి పంటలు బాగా పడినట్లయితే ఫర్దర్ గా కూడా ఫుడ్ ప్రైసెస్ అవి కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అది మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టాటా గ్రూప్ కి చెందినటువంటి టాటా టెలి సర్వీసెస్ స్టాక్ ఒక్కసారి 20% పెరిగి నియర్లీ 69 రూపీస్ దగ్గర అయితే స్టాక్ క్లోజ్ అయింది. సో ఒక్కసారి ఈ స్టాక్ లో అంత జంప్ కనపడడానికి రీజన్ ఏంటి? వీళ్ళ నెంబర్స్ అవి చూసినా కూడా వీళ్ళ నెంబర్స్ లో అది పెద్దగా గ్రోత్ కనపడట్లేదు, కానీ స్టాక్ లో ఇంత జంప్ కనపడడానికి రీజన్ ఏంటంటే మీకు టెలికాం కంపెనీస్ యొక్క ఏజీఆర్ డ్యూస్ గురించి ఐడియా ఉన్నది కదా. ఆల్రెడీ ఈ వీక్ లోనే వేరియస్ కంపెనీస్ అయితే వీళ్ళ ఏజీఆర్ డ్యూస్ రిలేటెడ్ గా రీకన్సిడర్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టును అయితే అడిగాయి, కానీ సుప్రీంకోర్టు ఆ ప్లీన్ అయితే రిజెక్ట్ చేసేసింది. సుప్రీంకోర్టు ఆ ప్లీని రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు ఏజీఆర్ డ్యూస్ ఎక్కువగా పే చేయాల్సినటువంటి కంపెనీస్ లైక్ వోడాఫోన్ ఐడియా కావచ్చు, టాటా టెలి సర్వీసెస్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అయితే దాని వల్ల స్ట్రగుల్ అవునున్నాయి. స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఈ స్టాక్ పెరగడానికి రీజన్ ఏంటంటే ఈ ఏజీఆర్ డ్యూస్ తోని టాటా టెలి సర్వీసెస్ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి టాటా సన్స్ వాళ్ళు టాటా టెలి సర్వీసెస్ లోని ఫ్రెష్ క్యాపిటల్ ని ఇంజెక్ట్ చేయడానికి అని చెప్పి చూస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే టాటా టెలి సర్వీసెస్ లోని టాటా సన్స్ వాళ్ళు అడిషనల్ గా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి న్యూస్ అప్డేట్ వచ్చిందో దాంతోనే స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. టాటా సన్స్ వాళ్ళు కనుక క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసినట్లయితే ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళు నియర్లీ 19,000 crores పైన ఏజీఆర్ డ్యూస్ అయితే పే చేయవలసి ఉన్నది. ఒకవేళ వీళ్ళకి క్యాపిటల్ వచ్చినట్లయితే ఆ ఏజీఆర్ డ్యూస్ కనుక వీళ్ళు పే చేశారనుకోండి, దానిపైన ఇంట్రెస్ట్ భారం ఏదైతే ఉన్నదో ఆ భారం వీళ్ళ పైన తగ్గేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దానివల్ల వీళ్ళ నెంబర్స్ లో కూడా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అయితే కనపడచ్చు. ప్రెసెంట్ మీరు చూసినట్లయితే టాటా టెలి సర్వీసెస్ వాళ్ళు ఇంట్రెస్ట్ రూపంలోనే ఈ 2025 ఫైనాన్షియల్ ఇయర్ లోని నియర్లీ 1,700 crores వరకు పే చేయడం జరిగింది. వీళ్ళపైన అధిక భారం ఏదైతే పడుతున్నదో దాన్ని అయితే కొంతవరకు తగ్గించుకున్నట్లయితే దాంతో కంపెనీలో రికవరీ చూడొచ్చు అని చెప్పి హోప్స్ తోనే ఈ రోజు స్టాక్ అయితే పెరిగింది. కాకపోతే ఇప్పుడు చాలా మంది కంపెనీ రికవర్ అయిపోవచ్చు, మనం ఇన్వెస్ట్ చేస్తే ఆపర్చునిటీ దొరుకుతుంది కదా అని చెప్పి చాలా మంది కంగారు పడుతుంటారు. కంగారు పడకండి, ఎందుకంటే టాటా సన్స్ వాళ్ళు ఇందులో క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి తప్ప టాటా సన్స్ దగ్గర నుంచి అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. చూడాలి దీని రిలేటెడ్ గా టాటా సన్స్ వాళ్ళు ఏమైనా అనౌన్స్ చేస్తారేమో. ఒకవేళ టాటా సన్స్ వాళ్ళు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసినా కూడా దాని తర్వాత వీళ్ళు బిజినెస్ ని ఎలా గ్రో చేస్తారు అన్నది మనం చూడడం కూడా ఇంపార్టెంట్. ఒకవేళ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసిన తర్వాత వీళ్ళు ఏజీఆర్ డ్యూస్ అవి పే చేసేసారు, పే చేసినా కూడా వీళ్ళు బిజినెస్ ని కనుక స్ట్రాంగ్ గా రికవర్ చేయలేకపోయారు అనుకోండి, దానివల్ల పెద్దగా ఉపయోగం అయితే ఉండదు. చూడండి ఫస్ట్ టాటా సన్స్ దగ్గర నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందా రాదా అనేది. టాటా సన్స్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే దాన్ని బట్టి అప్పుడు కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసి మీకు అర్థమైన తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప మార్కెట్ లో వచ్చేటువంటి ఇలాంటి న్యూస్ అప్డేట్స్ చూసి స్టాక్స్ పెరిగిపోతున్నాయి కదా అని చెప్పి కంగారు పడిపోయి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆల్మోస్ట్ 5 months తర్వాత పీవీసీ రిజైన్ ప్రైసెస్ అయితే పెరుగుతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ 2024 నవంబర్ లోని పీవీసీ రిజైన్ ప్రైసెస్ పర్ కేజీ 83 రూపీస్ గా ఉంటే అది మే మంత్ కి 72 రూపీస్ కి అయితే తగ్గింది. సో ఇంతలా ప్రైస్ తగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ప్రైసెస్ లోని రికవరీ కనపడుతున్నదని అండ్ ఈ మే 20th పీవీసీ రిజైన్ ప్రైసెస్ పర్ కేజీ 1.5 రూపీస్ పెరిగినట్లుగా ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళు రిపోర్ట్ లోని షేర్ చేయడం జరిగింది. ఒకవేళ పీవీసీ రిజైన్ ప్రైసులు కనుక పెరిగాయి అనుకోండి, దానివల్ల ఏమవుతుంది? ప్లాస్టిక్ పైప్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ప్రైస్ ఇంక్రీజ్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ ప్లాస్టిక్ పైప్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఛానల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పైప్ కంపెనీస్ దగ్గర నుంచి ఎక్కువగా స్టాక్ కొనుక్కుని రీస్టాకింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని, దీనివల్ల ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఈ ఇండస్ట్రీ 8 to 8.5% వరకు కూడా గ్రోత్ ని చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఛానల్ పార్ట్నర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి రీస్టాకింగ్ కనుక జరిగినట్లయితే అది ప్లాస్టిక్ పైప్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి ఆస్ట్రల్, సుప్రీం ఇండస్ట్రీస్, ప్రిన్స్ పైప్స్ అండ్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా పీవీసీ రిజైన్ ప్రైసులు కనుక పెరిగాయి అనుకోండి, దానివల్ల ఈ పీవీసీ రిజైన్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ ఎపిగ్రల్ లిమిటెడ్ తో పాటుగా రిమైనింగ్ ఏ కంపెనీస్ అయితే ఈ పీవీసీ రిజైన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ త్వరలోనే ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఈ రూల్ ఏంటంటే ముంబై మెట్రోపాలిటన్ రీజన్ లోని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ కొత్త కార్ కొనుక్కుని ఆ కార్ ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ జరగాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి పార్కింగ్ స్పేస్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరి దగ్గరైనా పార్కింగ్ స్పేస్ లేనట్లయితే వాళ్ళైతే కొత్త కార్ ని కొనుక్కోవడానికి గవర్నమెంట్ అలౌ చేయకపోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కొత్త రూల్ తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ముంబై లాంటి సిటీస్ లోని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ముంబై లాంటి సిటీ ఎందుకు చాలా వరకు మెట్రోపాలిటన్ సిటీస్ లో మనం చూసాం అనుకోండి, చాలా మంది ఇళ్ళకి పార్కింగ్ ఉండదు కదా. సో పార్కింగ్ లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర 2-3 కార్లు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు పైన ఆ కార్లు పార్క్ చేస్తుంటారు కాబట్టి దాని వలన ట్రాఫిక్ కి ఇబ్బంది కలుగుతుందని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ రూల్ తీసుకురావడానికి
తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ కొత్త రూలింగ్ కనుక తీసుకొచ్చారనుకోండి, అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకైతే కొంతవరకు పార్కింగ్ ఉంటుంది. బట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓల్డ్ అంటే పాత ఇండివిజువల్ హౌసెస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు పార్కింగ్ అది పెట్టుకునేవారు కాదు కదా. సో పార్కింగ్ అది పెట్టుకునేవారు కాదు కాబట్టి వాళ్ళకి కొంచెం కష్టం. ఒకవేళ పార్కింగ్ స్పేస్ కొంతమందికి ఉన్నా కూడా ఇక్కడ మాకు పార్కింగ్ స్పేస్ ఉన్నదని చెప్పి ఎలా ప్రూవ్ చేయగలరు? అంటే ప్రూవ్ చేయడానికి అని చెప్పి ఏమైనా డాక్యుమెంట్ ఏమైనా చూపించాలా ఏంటన్నది మనం చూడవలసి ఉన్నది. ఎందుకంటే పాతిలు మనం కొనుక్కున్నప్పుడు మనకు కొంచెం స్పేస్ ఉన్నా కూడా అది పార్కింగ్ అని చెప్పి అలా అని చెప్పి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో అది ఏమి ఉండదు కదా. సో అలా డాక్యుమెంట్ లో లేనట్లయితే వాళ్ళు ఎలా చూపించగలరు అని చెప్పి క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది. ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి న్యూస్ అప్డేట్స్ వస్తున్నా కూడా ఇది కొంతవరకు ఇంప్లిమెంట్ చేయడం అయితే కష్టం అని మేము అనుకుంటున్నాం. మీరే అనుకుంటున్నారంటే ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీయా కాదా అన్న మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే దానివల్ల 4-wheeler OEMs లైక్ మారుతి కావచ్చు, టాటా కావచ్చు, M&M కావచ్చు, ఇంకా రిమైనింగ్ అన్ని కంపెనీస్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడచ్చు. అంటే న్యూ కార్ సేల్స్ కొంతవరకు తగ్గాయి అనుకోండి ముంబై లాంటి సిటీలోని, దానివల్ల ఆబ్వియస్ గా వీళ్ళు ఓవరాల్ సేల్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అది OEMs రిలేటెడ్ మనం నెగిటివ్ చూడొచ్చు. బట్ ఈ రూల్ ని ఇంప్లిమెంట్ చేయడం అయితే అంత ఈజీ కాదని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ విండ్ పవర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు టోటల్ గా 639 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా అగ్రిమెంట్స్ అయితే సైన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ సోలార్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పోర్ట్ఫోలియో 1.6 గిగావాట్ కి అయితే రీచ్ అయింది. సో వీళ్ళు ఫ్రెష్ అగ్రిమెంట్ ఏదైతే సైన్ చేశారో ఇది ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. PMO అఫీషియల్స్ ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ గా DFS ని మీట్ అయినట్టుగా, దీనిలో భాగంగా DMO అయితే హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ని ఇంకా బాగా పెంచాలని అండ్ అంతేకాకుండా క్యాష్లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ని కూడా ఇంకొంచెం ఫాస్ట్ చేయాలి. అండ్ అక్రాస్ కంట్రీలో చూసినట్లయితే ప్రతి ఒక్క చోటకి కూడా ఈ క్యాష్లెస్ సర్వీసెస్ అయితే రీచ్ అయ్యేలా ఫోకస్ చేయాలని అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కి అందుబాటులో ఉండే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అయితే పెంచాలని చెప్పి PMO అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అయితే ఆదేశించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇటువంటి ఆదేశాలు వచ్చినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తప్పకుండా అవి అమలు చేయాలి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దీని వల్ల బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ BSNL దగ్గర నుంచి TCS వాళ్ళ కన్సోర్టియం కి ప్రీవియస్ గా కూడా ఆర్డర్ వచ్చింది కదా. ఇప్పుడు అగైన్ TCS కి BSNL దగ్గర నుంచి 18,600 పైన సైట్స్ లోని 4G నెట్వర్క్ సర్వీసెస్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ చేసేందుకు గాను ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,900 crores. అండ్ TCS కి వచ్చినటువంటి ఆర్డర్ లో భాగంగా TCS ఏం చేస్తుంది, ఈ టోటల్ ప్రాజెక్ట్ లోని వేరియస్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ తో పాటు అదర్ ప్రొడక్ట్స్ అవి సప్లై చేసేందుకు గాను తేజస్ నెట్వర్క్ ఉన్నది కదా, టాటా గ్రూప్ కంపెనీ. సో ఈ తేజస్ వాళ్ళకి అయితే వీళ్ళు ప్రీవియస్ గాను ఆర్డర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు అగైన్ TCS వాళ్ళు ఈ BSNL నుంచి వచ్చినటువంటి ఆర్డర్ లో భాగంగా తేజస్ వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 1,500 crores పైన ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో BSNL దగ్గర నుంచి ఈ న్యూ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది బోత్ TCS అండ్ అలాగే తేజస్ నెట్వర్క్స్ వీళ్ళిద్దరు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళకి సౌతర్న్ రైల్వే దగ్గర నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బెంగళూరు అండ్ మైసూర్ మధ్యన ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ లోని కవచ్ సిస్టమ్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 254 crores. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 18 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వేరియస్ సెక్టర్స్ లోని EPC సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళకి నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ లోని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 700 crores పైనే. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరే స్టీల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి BMW ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ BMW ఇండస్ట్రీస్ అండ్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ కి టాటా స్టీల్ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ అయితే విన్ అయ్యారు. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 300 crores పైనే. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టాటా స్టీల్ వాళ్ళ కోసం హాట్ రోల్డ్ కాయిల్డ్ అండ్ ట్యూబ్స్ కన్వర్షన్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 2027 అక్టోబర్ కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్త ఆర్డర్ ఏదైతే విన్ అయ్యారో ఇది BMW ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ రిజల్ట్స్ కార్నర్ లోని ముందుగా వైల్పూల్ వాళ్ళ నెంబర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ తో పాటు వైల్పూల్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఉన్నది, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా వీళ్ళ నెంబర్స్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 79 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 44 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 119 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ గెయిన్ కూడా వచ్చి యాడ్ అయింది. సో ఎక్సెప్షనల్ గెయిన్ ఉన్నది కాబట్టి మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో అయితే వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. వీళ్ళ నెంబర్స్ తో పాటు మీరు యాక్చువల్లీ వీళ్ళు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లోని షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ వీళ్ళ కాన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. దీనిలో వీళ్ళు క్లియర్ గా షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఏం చేశారంటే వీళ్ళకి చెందినటువంటి ప్రొడక్ట్స్ పైన వీళ్ళు ప్రైస్ కరెక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రైస్లు తగ్గించడం ద్వారా మార్కెట్ లోని ఎల్జీ తో పాటుగా రిమైనింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ షేర్ అయితే వీళ్ళు గెయిన్ అవడానికి క్లియర్ గా ప్రయత్నిస్తున్నారు. సో వీళ్ళు తీసుకున్నటువంటి ఈ స్టెప్ వలన ఓవరాల్ గా వీళ్ళ సేల్స్ అయితే పెరుగుతున్నట్టున్నాయి. అదే మనకి వీళ్ళ నెంబర్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇదే గ్రోత్ ని కనుక వీళ్ళు ఇక్కడి నుంచి కంటిన్యూ చేసినట్లయితే మార్కెట్ ని డిస్టర్బ్ చేసి వీళ్ళు ఓవరాల్ గా మంచి గ్రోత్ పొందేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కాస్మో ఫస్ట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ నెట్ సేల్స్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళు ఎబిటాలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు 15 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 30 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 27 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ బాటమ్ లైన్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు మార్జిన్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే ఫ్లాట్ గా ఉన్నాయి, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ మార్జిన్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ బాటమ్ లైన్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 241 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 335 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 421 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్యాట్ లోని ఈ గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్సైజ్ డ్యూటీ ఎక్స్పెన్సెస్ అయితే తగ్గాయి. దీంతో పాటుగా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత తగ్గడం వలన ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో పాటు ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ పైన 65 crores ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. సో ఈ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం, ఎక్స్పెన్సెస్ తగ్గడంతో పాటు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడం వలన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 8 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఆస్ట్రిడియం హెల్త్ కేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ రెవెన్యూస్ లో 2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 16% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా 220 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో పాటు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడం వలన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ హాస్పిటల్స్ యొక్క నెంబర్ చూసేటప్పుడు వీళ్ళ ఆపరేషనల్ మెట్రిక్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళ యావరేజ్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని డ్రాప్ కనిపిస్తుంది. బట్ వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ బాటమ్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా కూడా టాప్ లైన్ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ గార్మెంట్స్ ఎక్స్పోర్టర్ అయినటువంటి పర్ల్ గ్లోబల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 48 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో కూడా 48 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 64 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశామని, అండ్ యూకే తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో దాని వలన ఫర్దర్ గా కూడా వీళ్ళకి మంచి బెనిఫిట్ దొరుకుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. సో ఇటువంటి అడ్వాంటేజెస్ తోని ఫైనాన్షియల్ ఇయర్ 26 లో కూడా వీళ్ళ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డ్రెడ్జింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్
క్వార్టర్ లో వీళ్ళు 16 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 25 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 21.39 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ టెక్స్టైల్ కంపెనీ అయినటువంటి ట్రైడెంట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 59 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 80 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 133 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడింది. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 80.95 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 65.61 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 233 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో ఇంత సిగ్నిఫికెంట్ జంప్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేయడంతో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్వార్టర్ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ కూడా వీళ్ళది బాగా పెరిగింది. ఈ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ కూడా యాడ్ అవడం వలన ఓవరాల్ గా వీళ్ళ ప్యాట్ లో అయితే చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. వీళ్ళ రిజల్ట్స్ బాగుండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అదే ఇండిగో వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1894 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 2448 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 3067 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇరాన్ ఇయర్ లో అయితే వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన బాటమ్ లైన్ లో ఇంత ఇంప్రూవ్మెంట్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా తగ్గాయి. ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లో మరీ అంత గ్రోత్ లేకపోయినా కూడా బాటమ్ లైన్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. సీరియస్ డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.